ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ దాన్ని పాత సినిమాలే అనే కలెక్షన్ తీసుకొని మీరు వడ్డీకేస్తే ఈక్వల్ అవుతుంది, అర్థమైనా రేట్ పెరగడం వల్ల. సో ఒకటే కంటెంట్ అంటే ఒకటే విధంగా మెయింటైన్ చేస్తున్నారు సుకుమార్ అని అర్థమవుతుంది. అరే బాక్స్ ఆఫీస్ కి అవసరం లేదబ్బా రికార్డులు, బాక్స్ ఆఫీస్ కి కావాల్సింది హెల్దీ సినిమా. రికార్డులు అనేటువంటిది మనటి పూరంపోకులకు కావాలా అది ఏది అని చెప్పేసి, బాక్స్ ఆఫీస్ కి కావాల్సింది ఓన్లీ సినిమా, హిట్ సినిమా అంతే. అరే ఈ డిసెంబర్కి అయితే ఓపెనింగ్ బాక్స్ ఆఫీస్కి అగ్రిపోయింది, నిజంగా చెప్తా బాక్స్ ఆఫీస్కి అయితే అగ్రిపోయింది. బట్ ఇంకో విషయం ఏంటంటే సినిమాలో బాగా ఓపెన్ చేస్తే కెమెరా ఓపెన్ చేస్తే జపాన్లో షూట్ ఉంటుంది అది. మరి క్లైమాక్స్ వరకు చూస్తున్నా జపాన్ సీన్ ఎందుకు రాలేదు, ఎక్కడ మైట్ బి పుష్ప 3 ఉందేమో అని అనుకోవచ్చు. అండ్ ఇంకో విషయం, సత్య గారి కామెడీ లైట్గా కొద్దిగా హెవీ అనిపించింది. నెగిటివ్ చెప్పాలా కదా క్యారెక్టర్ గురించి. అరే ఒక క్యారెక్టర్ ఉంటుంది భయ్, సగం గుండు కొట్టినోడు క్యారెక్టరు, బా ఏం డిజైన్ చేశారు భయ్ ఆ సగం గుండు గాన్ని, ఎక్సలెంట్. వాడు మాట్లాడే తీరు కూడా వాడిని చూస్తున్నంతసేపు ఏది నిలబట్ట చాలి. ఆ గుండుగాని ఉంటుందా, ఆ గుండుగాని ఏదైతే ఎలివేషన్ ఉంటుందో బా కరెక్ట్ క్యారెక్టర్ పట్టినారబ్బా. అంటే అక్కడ ఈ 3 గంటల 20 నిమిషాలు కదా సినిమా, ఎక్కడ డల్ అనిపించలేదు, ఎక్కడ బోర్ కొట్టలేదు మధ్యలో. బోరు కొట్టే లోపు ఒక సీన్ వచ్చి ఏం చేస్తుంది అని అంటే సెంటిమెంట్ గానో ఆయింట్మెంట్ గానో అట్రాక్ట్ చేస్తుంది, అందువల్ల బోర్ అనిపించలేదు. అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అంటున్నారు కదా, లేదన్న సెకండ్ హాఫ్ ఫుల్, సెకండ్ హాఫ్ ఫుల్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఉండాల్సింది ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ ఉండాల్సింది సెకండ్ హాఫ్ ఉందన్న. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ అన్న, మనం ఎక్స్పెక్ట్ ఎంత చేస్తామో దానికి మించి సూపర్ అంటే సూపర్ అన్న. నిజంగా అన్న కష్టపడిన దానికి, అన్న చేసిన దానికి వర్త్ అంటే వర్త్ అన్న. అందరూ అనుకుంటున్నాం 300 కోట్లు రెమ్యునరేషన్, ఇది ఆ మాత్రం కష్టం అన్న. మనం ఏదో ఒక వర్క్ చేయడానికి వెళ్తాం, ఎంత హార్డ్ వర్క్ ఉంటే అంత అమౌంట్ మనకి ఇస్తారు. అలాగే ఈ మూవీలో అంతా హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి ఆ మాత్రం రెమ్యునరేషన్ తీసుకున్నారు, అది చాలా వర్త్. అది ఎవరన్నా అన్న ఈ రోజు ఈయన అల్లు అర్జున్ కొడతాడు రికార్డులు, వేరే హీరో కొడతాడు, ఇగో ఈయన ప్రభాస్ ఫ్యాన్, నేను అల్లు అర్జున్ ఫ్యాన్. ప్రభాస్ ఫ్యాన్ అని కూడా సినిమా చూడడానికి వచ్చి, ఎందుకంటే మనం అంతా ఒక హీరో మనం అభిమానిస్తాం అంతే, అంతకు మించి ఏముందంటే హీరోని అభిమానిస్తాం, అంతకు మించి ఏంటంటే ప్రతి హీరోని అభిమానిస్తాం. కాకపోతే ఎవరి హీరో వాళ్ళకి ఎక్కువ, వాళ్ళ హీరోని వాళ్ళ కొంచెం పొగుడుకుంటారు కామన్, కానీ ట్రోలర్స్ కి మాత్రం ఒక్కొక్క ట్రోల్ నంజో కొడుకు చెప్తున్నా అన్న, నిజంగా వాడు వీడు కాదు, సినిమా చూసి చెప్పాలి. నిజంగా డై హార్డ్ ఫ్యాన్ ప్రభాస్ గారు చెప్తున్నా, మొత్తం సినిమాలో రప్ప ఉంది నిజంగా. క్లైమాక్స్ కోటలో ఫైట్ ఉంటుంది, అమ్మా చేతులు కాళ్ళు కట్టేసినా కూడా మొత్తం పండగలు కొరికి చంపేస్తాడన్న. ఫైట్లు మస్తు ఉన్నాయి చెప్పలేం, క్లైమాక్స్ సీన్ కి ఫైట్లు ఉన్నాయి, అన్ని పెద్ద ర్యాంప్ ఉంది నిజంగా. కాంతారా సినిమా మనం ఎంత హైలైట్ చేస్తామో, అది ఎంత కలెక్షన్ కొట్టిందో లీక్ చేయదలుచుకోలేదు, బట్ అంతకు మించి ఉంటుంది అన్న. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ దాన్ని పాత సినిమాలే అనే కలెక్షన్ తీసుకొని మీరు వడ్డీకేస్తే ఈక్వల్ అవుతుంది, అర్థమైనా రేట్ పెరగడం వల్ల. సో ఒకటే కంటెంట్ అంటే ఒకటే విధంగా మెయింటైన్ చేస్తున్నారు సుకుమార్ అని అర్థమవుతుంది. అరే బాక్స్ ఆఫీస్ కి అవసరం లేదబ్బా రికార్డులు, బాక్స్ ఆఫీస్ కి కావాల్సింది హెల్దీ సినిమా. రికార్డులు అనేటువంటిది మనటి పూరంపోకులకు కావాలా అది ఏది అని చెప్పేసి, బాక్స్ ఆఫీస్ కి కావాల్సింది ఓన్లీ సినిమా, హిట్ సినిమా అంతే. అరే ఈ డిసెంబర్కి అయితే ఓపెనింగ్ బాక్స్ ఆఫీస్కి అగ్రిపోయింది, నిజంగా చెప్తా బాక్స్ ఆఫీస్కి అయితే అగ్రిపోయింది. బట్ ఇంకో విషయం ఏంటంటే సినిమాలో బాగా ఓపెన్ చేస్తే కెమెరా ఓపెన్ చేస్తే జపాన్లో షూట్ ఉంటుంది అది. మరి క్లైమాక్స్ వరకు చూస్తున్నా జపాన్ సీన్ ఎందుకు రాలేదు, ఎక్కడ మైట్ బి పుష్ప 3 ఉందేమో అని అనుకోవచ్చు. అండ్ ఇంకో విషయం, సత్య గారి కామెడీ లైట్గా కొద్దిగా హెవీ అనిపించింది. నెగిటివ్ చెప్పాలా కదా క్యారెక్టర్ గురించి. అరే ఒక క్యారెక్టర్ ఉంటుంది భయ్, సగం గుండు కొట్టినోడు క్యారెక్టరు, బా ఏం డిజైన్ చేశారు భయ్ ఆ సగం గుండు గాన్ని, ఎక్సలెంట్. వాడు మాట్లాడే తీరు కూడా వాడిని చూస్తున్నంతసేపు ఏది నిలబట్ట చాలి. ఆ గుండుగాని ఉంటుందా, ఆ గుండుగాని ఏదైతే ఎలివేషన్ ఉంటుందో బా కరెక్ట్ క్యారెక్టర్ పట్టినారబ్బా. అంటే అక్కడ ఈ 3 గంటల 20 నిమిషాలు కదా సినిమా, ఎక్కడ డల్ అనిపించలేదు, ఎక్కడ బోర్ కొట్టలేదు మధ్యలో. బోరు కొట్టే లోపు ఒక సీన్ వచ్చి ఏం చేస్తుంది అని అంటే సెంటిమెంట్ గానో ఆయింట్మెంట్ గానో అట్రాక్ట్ చేస్తుంది, అందువల్ల బోర్ అనిపించలేదు. అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అంటున్నారు కదా,
లేదన్న సెకండ్ హాఫ్ ఫుల్ సెకండ్ హాఫ్ ఫుల్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఉండాల్సింది ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ ఉండాల్సింది సెకండ్ హాఫ్ ఉందన్న. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ అన్న. మనం ఎక్స్పెక్ట్ ఎంత చేస్తామో దానికి మించి సూపర్ అంటే సూపర్ అన్న. నిజంగా అన్న కష్టపడిన దానికి, అన్న చేసిన దానికి వర్త్ అంటే వర్త్ అన్న. అందరూ అనుకుంటాం 300 కోట్లు రెమ్యునరేషన్, ఇది ఆ మాత్రం కష్టం అన్న. మనం ఏదో ఒక వర్క్ చేయడానికి వెళ్తాం, ఎంత హార్డ్ వర్క్ ఉంటే అంత అమౌంట్ మనకి ఇస్తారు. అలాగే ఈ మూవీలో అంత హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి ఆ మాత్రం రెమ్యునరేషన్ తీసుకున్నారు. అది చాలా వర్త్. అది ఎవరన్నా అన్న ఈ రోజు ఈయన అల్లు అర్జున్ కొడతాడు రికార్డులు, వేరే హీరో కొడతాడు. ఇగో ఈయన ప్రభాస్ ఫ్యాన్, నేను అల్లు అర్జున్ ఫ్యాన్. ప్రభాస్ ఫ్యాన్ అని కూడా సినిమా చూడడానికి వచ్చి, ఎందుకంటే మనం అంతా ఒక హీరో మనం అభిమానిస్తాం అంతే. అంతకు మించి ఏముందంటే హీరోని అభిమానిస్తాం, అంతకు మించి ఏంటంటే ప్రతి హీరోని అభిమానిస్తాం. కాకపోతే ఎవరి హీరో వాళ్ళకి ఎక్కువ, వాళ్ళ హీరోని వాళ్ళు కొంచెం పొగుడుకుంటారు కామన్. కానీ ట్రోలర్స్ కి మాత్రం ఒక్క ట్రోల్ నంజో కొడుకుకి చెప్తున్నా అన్న, నిజంగా వాడు వీడు కాదు, సినిమా చూసి చెప్పాలి. నిజంగా డై హార్డ్ ఫ్యాన్ ప్రభాస్ గారు చెప్తున్నా, మొత్తం సినిమాలో రప్ప ఉంది. నిజంగా క్లైమాక్స్ కోటలో ఫైట్ ఉంటది, అమ్మా చేతులు కాళ్ళు కట్టేసినా కూడా మొత్తం పండగలు కొరికి చంపేస్తాడన్న. ఫైట్లు మస్తు ఉన్నాయి, చెప్పలేం. క్లైమాక్స్ సీన్ కి సీన్ ఫైట్లు ఉన్నాయి, అన్ని పెద్ద ర్యాంప్ ఉంది. నిజంగా కాంతారా సినిమా మనం ఎంత హైలైట్ చేస్తామో, అది ఎంత కలెక్షన్ కొట్టిందో లీక్ చేయదలుచుకోలేదు, బట్ అంతకు మించి ఉంటదన్న.